బోటి కర్రీని ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా గిన్నెలోకి నీళ్లు తీసుకుని పసుపు ఉప్పు వేసుకుని అందులోనే 1 కిలో శుభ్రం చేసుకున్నటువంటి బోటిని కూడా వేసుకుని మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకుంటూ 6 నుంచి 7 నిమిషాల పాటు కుక్ చేసేసుకోండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. గ్యాస్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని మసాలా దినుసులన్నీ వేసేసుకున్న తర్వాత 2 ఉల్లిపాయల పేస్ట్ ను కూడా వేసేసుకోండి. అందులోనే ఒక పచ్చిమిరపకాయ, ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి అందులోనే పసుపు ఉప్పు కూడా వేసేసుకొని ఇది కూడా సాఫ్ట్ గా అయ్యేదాకా కుక్ చేసేసుకోండి. ఇలా సాఫ్ట్ గా అవ్వగానే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి ఆ బోటీని కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా కొబ్బరి పొడిని కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 7 నుంచి 8 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసేసుకోండి. 8 విజిల్స్ రాగానే కొద్దిగా చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసేసుకొని లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటే బోటీ కర్రీ రెడీ.